అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు 7,500 రూపాయలను కాస్త రైతు భరోసా పేరుతో రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. దీనికి సంబంధించి ఎన్ని ఎకరాలు అనేవి సీలింగ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఈ రోజున రైతు బంధు డబ్బులు జమ కాబోతున్నాయి. అలాగే రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటివి అనేది ఈ వీడియోలో మనం పూర్తి స్థాయిలో సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియోని చివరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా టాప్లోకి వెళ్ళిపోయే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఈ ప్రశ్నకి ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క సమాధానాన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన వాళ్ళు దాదాపుగా 24 లక్షల మంది, 2 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 17 లక్షల మంది, 3 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 11 లక్షల మంది, 4 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు దాదాపుగా 6 లక్షల మంది, 5 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 4 లక్షల మంది. సో దీని ఆధారంగా మీరు చూసుకోండి. అంటే మీ కుటుంబంలో 2 ఎకరాలు, 3 ఎకరాలు, 1 ఎకరం కలిగి ఉంటే ఇతను ఒక ఎకరం పట్టా కలిగిన లోపు ఉన్న వ్యక్తి వెళ్తాడు. 3 ఎకరాలు, 2 ఎకరాలు. దీని ఆధారంగా మనకి 3 ఎకరాలకి కుటుంబంలో సీలింగ్ పద్ధతి తీసుకొస్తే వీళ్ళందరూ కూడా అర్హులే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధు సీలింగ్ పద్ధతి తీసుకొస్తే బాగుంటుంది? అది 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల? సపోజ్గా ఒక కుటుంబంలో 4 ఎకరాలు భర్త పేరు మీద, 3 ఎకరాలు భార్య పేరు మీద, 2 ఎకరాలు కొడుకు పేరు మీద ఉంటే వీళ్ళందరికీ కూడా 5 ఎకరాల లోపు ఉన్న వారి కిందకే వస్తారు. కాబట్టి దీని ఆధారంగా ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఒక్కసారి కామెంట్ సెక్షన్ బాక్స్లో ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనేది చూసుకోండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇవ్వాలి, ఆ జాబితాకి సంబంధించిన విధి విధానాలకి సంబంధించిన కొత్త గైడ్లైన్స్ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ముందు పెట్టబోతుంది. అది ఆగస్టు నెలలో రైతు భరోసా పేరుతో 7,500 రూపాయలను ఖాతాలో జమ చేయబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు న్యూయార్క్, అమెరికా పర్యటనలో ఉన్నారు. వారు 2వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ఆ పర్యటనకి వెళ్ళడం జరిగింది. 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ఆగస్టు 15వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీలో 3వ విడతకి సంబంధించిన డబ్బులు అనేవి విడుదల కాబోతున్నాయి. ఈ 3వ విడతలో సెక్షన్ ఏ వీళ్ళు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు, సెక్షన్ బి 2 లక్షల పైకి ఉన్న వాళ్ళు, వీళ్ళ రుణం అనేది ఆగస్టు 15 తర్వాత జరుగుతుంది. వీళ్ళది అనేది ఆగస్టు 15 లోపే జరుగుతుంది అని చెప్పేసి సమాచారం అయితే ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించిన 3rd ఫేజ్ అనేది ఆగస్టు 14వ తారీఖు నాడు రాబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే మీకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులు జమ అయ్యాయా కాలేదా? జమ అయితే ఎస్ అని చెప్పి, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అలాగే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు జాబితాలో పేరు రాకపోతే కొన్ని చేయాల్సిన ప్రక్రియలు ఏంటి అంటే, ఒకటి ఏవో అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడం, లేదంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీకు ఎందుకు కాలేదనే సమాచారాన్ని ఏ డేట్ లోపు మీరు తీసుకున్నారు, అలాగే ఎక్కడ తప్పు జరిగిందనే తెలుసుకొని ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఇతను మీకు ఏ సమయంలో కావడానికి ఆస్కారం ఉంది, అలాగే దీనికి సంబంధించిన ప్రక్రియ ఏంటిది అనేది వివరిస్తారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 3,000 కోట్ల అప్పు తీసుకుంది. ఈ 3,000 కోట్లలో మొదటి విడతలో భాగంగా 1,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 1 కుంటా నుండి 5 కుంటల వరకు మొదటి విడత, అలా 1 కుంటా నుండి 1 ఎకరం వరకు ఒక విడతగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. అది ఆగస్టు 15 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 7,500 రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా 1,000 కోట్ల రూపాయలను విడుదల చేసి 1 కుంటా నుండి 1 ఎకరం దీనికి సంబంధించి ఒక విడతగా చేసుకొని 1 కుంట నుండి 5 కుంటల వరకు ఒక రోజు, 5 కుంటల నుండి 10 కుంటల వరకు 2వ రోజు, ఇట్లా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేసే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి 5 ఎకరాల పరిమితితో రాష్ట్ర ప్రభుత్వం ఈ 7,500 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడానికి ఆస్కారాలు తోపిస్తున్నాయి. ఇక చూసుకున్నట్లయితే అక్షరాలు తప్పు ఉన్నా కూడా రుణమాఫీ కాని వాళ్ళు చాలామంది ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ జాబితాలో పేరు లేకపోవడం కూడా చాలామందిలో ఆందోళన వ్యక్తమవుతుంది. జాబితాలో పేరు లేకపోవడానికి గల కారణాలు ఏంటివంటే, ఒకటి ఈరోజు ఇచ్చే రుణమాఫీ అనేది కుటుంబం ఆధారంగా, రేషన్ కార్డు ఆధారంగా వస్తున్నది. అంటే మీ ఇంట్లో 1,50,000 1,15,000 ఒకరు తీసుకొని ప్లస్
మీ భార్య పేరు మీద 60,000 ఉంటే ఇది సుమారుగా 75,000 వరకు వెళ్తుంది కాబట్టి 1,75,000 ఉంటుంది కాబట్టి మీకు కాదు. అలాగే మీరు కనుక 1,40,000 తీసుకొని వడ్డీ కనుక ప్లస్ ఒక 15,000 అయినా 1,55,000 అవుతున్నాయి కాబట్టి మీకు థర్డ్ ఫేజ్లో రాదు. అలాగే మీకు ఏమైనా డేటా సంబంధిత సమస్యలు ఉన్నా కూడా వాటికి కూడా రావు. దీనికి గల అంశాలు ఏంటివంటే ఆగస్టు 30 లేదా ఆగస్టు 15 తర్వాత గ్రామ పంచాయతీలలో కమిటీలుగా ఏర్పడి ఈ కమిటీ నిర్ధారణ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులని రైతుల ఖాతాలలో జమ చేయాలనే ఆలోచన పెట్టుకున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించిన రుణమాఫీ డబ్బులు అనేవి ఈ 3 దశల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఎవరికైతే నిలిచిపోయాయో అర్హత ఉండి కూడా మీకు రావట్లేదని భావిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన విధి విధానాలను గ్రామ పంచాయతీలోనే నిర్ధారించి ఒక కమిటీ ఇచ్చిన నిర్ధారంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి రుణమాఫీ డబ్బులను విడుదల చేసి జీరో బ్యాలెన్స్ రుణమాఫీగా చేయాలనే ఆలోచన చేస్తున్నది. దీనికి సంబంధించిన విషయమే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పేరులో ఒక్క అక్షరం తేడా ఉన్న జాబితా నుంచి అవుట్, ఇంటి పేరులో అక్షరాలు తేడా ఉన్నాయని పక్కన పెట్టారు అనే సమాచారం చూసుకోవచ్చు. జాబితాలో నా పేరు లేదు, దాదాపుగా 30,000 అప్పు ఉన్నది అని చెప్పేసి కూడా ఇక్కడ సమాచారాన్ని చూసుకోవచ్చు. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించిన దశలలో పెండింగ్కి సంబంధించి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 3 దశలు థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పెండింగ్ల దరఖాస్తులను పరిశీలించనుంది అనే సమాచారాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, సంక్షేమానికి వేరువేరుగా గుర్తింపు కార్డులు అనే సమాచారాన్ని చూసుకోవచ్చు. త్వరలో కొత్త పెన్షన్లు భర్తీ చేస్తాం. అలాగే డిప్యూటీ సీఎం అని చెప్పి చూసుకోవచ్చు అన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు అందించబోతున్నారు. ఈ రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, అలాగే నిధులకి సంబంధించి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయి. ఒక్క నియోజకవర్గానికి 3,000 ఇండ్లు, ఒక్క కుటుంబానికి 6 లక్షలు ఎస్టీ ఎస్సీ వాళ్ళకి, 5 లక్షల రూపాయలు ఇతరులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే 12,000 రూపాయలు కూలీలకు ఇవ్వనుంది. అలాగే 500 బోనస్ పంట సంబంధించి ఇవ్వబోతుంది. సో ఇవన్నీ సంక్షేమాలకి ఈ రేషన్ కార్డు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు రైతుల ఖాతాల్లో వేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి త్వరలో సంక్షేమానికి వేరువేరు గుర్తింపు కార్డులు అందించబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ముమ్మరంగా వరి సాగు జరుగుతున్నాయి వర్షాల కారణంగా. కాబట్టి ఈ పెట్టుబడి సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 తర్వాత ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. మొత్తానికి దాదాపుగా 15,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు. గతంలో ఏ విధంగా అయితే ఏడాదికి అంటే కారుకి 7,000 కేటాయించారు, కానీ ఈసారి మాత్రం 5,000 సీలింగ్ ఉండబోతుంది. కాబట్టి ఈ బడ్జెట్ సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ సంబంధిత రైతులకి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి ఈరోజు. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు మరెన్నో వీడియోలలో తెలియజేస్తుంటాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏవైతే ప్రశ్న ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ తోటి వారికి కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. జై హింద్.